నమస్తే అండి. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు వీడియో వచ్చేసి ఆ విఘ్నేశ్వరుడికి ఇష్టమైన 4 రకాల ప్రసాదాలండి. ఒక బియ్యపిండి, పొడి బియ్యపిండి ఒకటుంటే చాలండి. సింపుల్‌గా 15 నిమిషాల్లో ఆ విఘ్నేశ్వరుడికి ఇష్టమైన 4 రకాల ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. మోదుకలు, తీపి ఉండ్రాళ్ళు, ఇంకాను జిల్లేడు కాయలు, ఉండ్రాళ్ళ పాయసం. పిండి ఒక్కటుంటే చాలు. ఇవన్నీ రెడీ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇది పొడి బియ్యపిండి అండి, తడి బియ్యపిండి కాదు. మనం బియ్యం కడిగి ఆరబెట్టుకొని పట్టించుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. ఒకటి నిండా తీసుకుంటే సరిపోయిద్ది. అందులో కొంచెం ఉప్పు వేసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూను వరకు నెయ్యి వేసుకొని, మీకు కావాలంటే కొంచెం చప్పగా ఉంటాయి ఉండ్రాళ్ళకైనా మోదుకలకైనా అనుకుంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు ఇక్కడ. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యపిండి వేసుకోగానే స్టవ్ బంద్ చేసేసుకొని ఒకసారి ఈ బియ్యపిండి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇప్పుడు బియ్యపిండిలో వాటర్ సరిపోలేదు అనుకో, మళ్ళీ కొంచెం వాటర్ వేడి చేసుకొని మరిగించుకొని బియ్యపిండిలో కలుపుకోవచ్చండి. ఏమి పాడవదు, విరిగిపోవు, మనకు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యపిండి పక్కన పెట్టేసుకొని 10 నిమిషాల పాటు దాంట్లో ఆరనిచ్చేద్దాము. ఈలోపు మనం లోపలికి స్టఫింగ్ తయారు చేసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. అందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము. మీరు పూర్ణం చేసుకునే మాట అయితే శనగపప్పుతోటి పూర్ణం తయారు చేసుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే కొబ్బరితోటే చేస్తారండి. వినాయకుడికి ఎక్కువగా కొబ్బరిదే పెడతారనమాట. స్టఫింగ్ కోసం కొబ్బరి లౌజ్ తయారు చేసి పెడతారు. ఇలా వేసుకొని 3/4 కప్పు బెల్లంకి 1 కప్పు కొబ్బరి తురుము వేసుకొని, ఇది బెల్లంలో కొబ్బరి ఉడికించుకుంటే చాలండి. మనం మామూలుగా అయితే కొబ్బరి లౌజుకు లాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇది ఇలా దగ్గరికి బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దించి వేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. మరి ఎక్కువసేపు ఉంచుకుంటే మనకు గట్టిగా అయిపోయింది లోపల స్టఫింగ్. సో అందుకని వెంటనే దించేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపు మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, పిండి ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని బాగా మెత్తగా ముద్దలా కలుపుకున్నాం. ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు ఉండ్రాళ్ళు కానీ లేదంటే ముక్కలు కానీ విరిగిపోకుండా పైన క్రాక్స్ అవేం లేకుండా చాలా బాగా వస్తాయి. సో పిండి బాగా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే వేడి చేసుకొని వాటర్ వేసుకోవచ్చండి. చూడండి, ఇలా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలో ముద్దలు ఆ సైజులో చేసుకుని పక్కన పెట్టేసుకుని, పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్దవి, చిన్నవి కావాలంటే కొంచెం తగ్గించుకోండి. మీ సైజు మీ ఇష్టం అండి. నేను అవి 3 చేస్తున్నాను అనమాట. ఒకటి వచ్చేసి మోదుకలకి, ఒకటి జిల్లేడు కాయలకి, ఒకటి తీపి ఉండ్రాళ్ళకి అనమాట. మిగిలింది ఉండ్రాళ్ళ పాయసానికి తీపి కుడుములు. ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ అరటాకు ఉంటే అరటాకు మీద చేసుకోండి, ఆయిల్ రాసుకొని. అరటాకు లేదు అనుకోండి, ఇలా ఆయిల్ కవర్ తీసుకొని ఆ ఉండ తీసుకొని ఇలా మంచిగా బాగా ఒక పూరిలాగా చిన్నగా చేతితోటి మంచిగా ప్రెస్ చేసుకోండి. సైడ్లో కొంచెం నెరలాగా వచ్చినా ఏమి కాదండి. మనం కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా మొత్తం చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. లేకపోతే చేయిని తడుపుకొనైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ రాసుకొని చేసుకుంటున్నా. ఇప్పుడు మనకు సరిపడా స్టఫింగ్ అందులో పెట్టేసుకోండి. కొబ్బరిది పెట్టుకొని ఇలా కజ్జకాయల్లాగా ఫోల్డ్ చేసేసుకొని అన్ని సైడ్కి బయటికి రాకుండా, స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా చేతితోటి నొక్కేసుకోండి మొత్తం. నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా మొత్తం స్టఫింగ్ అంతా లోపల ఉండేలాగా నొక్కేసుకున్నామంటే మనకు జిల్లేడు కాయలు అనేవి రెడీ అయిపోతాయండి. సింపుల్గా, అసలు మనకు విరిగిపోవడం కానీ, పొడి పిండి వేసుకున్న విరిగిపోవడం పాడవడం ఏమీ రాదండి. చాలా బాగా వస్తాయి. అంతేనండి. మిగతాయి కూడా ఇలాగే చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోండి. లేదు ఇంత పెద్ద సైజు వద్దండి మాకు అనుకుంటే కొంచెం ఉండలు చిన్న సైజు తీసుకున్నామంటే చిన్న సైజు సరిపోద్ది. కవర్ మీద ఇలా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చేతికి తీసుకొని చేసుకోవచ్చు. మీకు ఇలా వద్దు అనుకుంటే మన కజ్జకాయలు అల్లుకుంటాం కదండి, అలాగైనా అల్లుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూద్దామండి. మిగతాది కూడా మనం ఇలాగే చేసుకోవాలి.
మరి పల్చగా చేసుకోవద్దంటే రేకులు ఎప్పుడైనా అలాగని మందంగా ఉండొద్దు, మీడియంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మోదుకలు చేసుకుందాము. ఇలా చేసుకొని ఆ రేక్ అనేది మన చేతిలో పెట్టుకొని ఇలాగ మొత్తం రౌండ్గా నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా అనేసుకోండి మొత్తము. అంటే అందరికీ మోదుకలు చేసుకునేది ఇంట్లో ఉండదు కాబట్టి నేను ఇలా చేతితో చూపిస్తున్నాను. మీ దగ్గర మోదుకలు చేసుకునేది ఉంది అంటే చక్కగా మోదుకలు చేసుకునే దాంట్లో చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు ఇలా చేతితో చేసుకున్నా కానీ నీట్గా మనకు మోదుకల షేప్ ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇలా అనుకునేసి మొత్తం ఏమన్నా మనకు తక్కువగా ఉన్న దగ్గర కానీ ఎక్కడైనా ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంకొంచెం నీట్గా ఉండడానికి ఇక్కడ నేను ఒక చాక్ తోటి ఇలా చక్కగా ఘాట్స్ పెట్టేస్తున్నాను. మనకు అప్పుడు చక్కగా మోదుకల షేప్ వచ్చి నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, అందరి దగ్గర అది మిషన్ ఉండాలని లేదు కదా, సో అందుకనేసి ఇలా చేత్తో చేసుకున్న పొడి బియ్య పిండితో చేసుకున్నా కానీ చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకున్నా కానీ అస్సలు ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. చూడండి, నీట్గా వచ్చేసిందండి. అంతేనండి, మోదుకలు కూడా రెడీ అయిపోయినాయి. అన్నీ ఇలాగే చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తీపి ఉండ్రాళ్ళు చేసుకుందాం. కుడుములు అంటారు కదా, తీపి కుడుములు తయారు చేసుకున్నామండి. దానికోసం ఇలాగే రేక్ చేసుకొని మొత్తం ఇలాగ స్టఫింగ్ లోపల పెట్టుకొని ఇలాగా మొత్తం క్లోజ్ చేసేసుకొని మీకు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పైకి ఇలా అనుకొని తీసేసుకోండి. మరి ఎక్కువ పిండి ఉంటుంది కాబట్టి ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని చేతులు వేసుకొని ఇలా రౌండ్గా చేసుకున్నామంటే మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయండి. ఇంకా మామూలుగా మనం రవ్వతో కూడా తీపివి కాకుండా మామూలుగా చేస్తాము. ఇవి తీపి కుడుములు అనమాట. మోదుకలు, జిల్లేడుకాయలు, తీపి కుడుములు అయితే 3 రకాలు రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిని మనము స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పిండి వచ్చేసి ఉండ్రాన్ల పాయసము. ఉండ్రాన్లు అందులోనే అలాగే అవి కూడా తాలికలు కూడా తయారు చేసుకోవచ్చండి. కొన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుంటే ఉండ్రాన్లు అయితే, దాంతో చిన్న చిన్నవిగా పొడవుగా చేసుకుంటే మనకి తాలికలు కూడా రెడీ అయిపోతాయి. నేను అవి సగం ఇవి సగం తయారు చేశానండి. చూడండి, ఇలాగా మనం చేతితోటే అనుకోవచ్చు. ఇప్పుడు నేను స్టీమింగ్ కోసము మీరు బాండీలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ పాత్రలో. నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నానండి. ఒక్కసారే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా 3 కలిపి ఒక దాంట్లో పెట్టేసుకుంటే మనకు ఒక్కసారిగా అయిపోతాయి. ఇలా వద్దు అనుకుంటే బాండీలో వాటర్ వేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ప్లేట్లో ఇవన్నీ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 మినిట్స్ మంట మీడియంగా పెట్టుకొని స్టీమ్ చేసుకుంటామంటే సరిపోయిద్దండి. ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా బెల్లం వేసామంటే పాలల్లో విరిగిపోయిద్ది అనమాట. సో కొన్ని బెల్లాలు బాగుంటాయి కానీ కొన్ని బెల్లాలు ఇరిగిపోతాయి, చెప్పలేమండి. సో అంత రిస్క్ తీసుకోవడం ఎందుకనేసి ముందే బెల్లం ఇలా మరిగించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దించే ముందు అందులో కిస్మిస్ వేసుకొని ఇంకా నెయ్యితో పాటు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసేసుకోండి. అందులోనే ఇప్పుడు గిన్నెలో వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ మరిగేలోపు ఇంకొక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనకు వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి. మనం ఈ ఉండ్రాన్లు, ఈ తాలికలు వేస్తాం కదా, ఇవి ఉడికేటప్పుడు కొంచెం స్వీట్గా వస్తాయి అనమాట షుగర్ వేసుకోవడం వల్ల. సో అందుకని వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా ఇవి ఉండ్రాన్లు, తాలికలు ఉడికించుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించుకోవాలి. వేసిన వెంటనే గరిటె అయితే పెట్టొద్దండి, అన్ని నలిగిపోతాయి. వేసేసి అలా మూత పెట్టేసుకుంటే సరిపోయింది. ఇలా పావు గంట ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు పాలు వేసుకోండి. 1 కప్పు పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకా మనకు ఆల్రెడీ మనం వాటర్లో ఉడికిపోయినాం కాబట్టి పాలల్లో జస్ట్ పాలు ఒకసారి పొంగులాగా వస్తే సరిపోయిద్దండి. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, మనకు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి. చూడండి, ఇలా ఉడుకుబడుతుంది కదా. మంట సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి, హైలో పెట్టుకోవద్దు, అడుగంటుతుంది. ఇంకాను బాగోవు, చిన్న మంట మీద ఉడికితేనే మనకి బాగుంటాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, వాటర్ అది వేసేసుకోవాలి. బియ్యం పిండి వచ్చేసి ఎందుకంటే థిక్నెస్ కోసం అండి. ఇదే ప్లేస్లో మీరు కావాలంటే బియ్యం పిండి వాడకుండా కొంచెం థిక్గా కావాలంటే సగ్గు బియ్యం అయినా వాడుకోవచ్చు. బియ్యం పిండి వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకు ఒక 5 నిమిషాలకు చూడండి చక్కగా దగ్గర పడింది కదా. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవడమేనండి. ఎందుకంటే మనకు ఇంకా
ఈ మాత్రం ఉంటే మనకు ఆరే కొద్దీ కరెక్ట్గా సరిపోయిద్ది. లేదు ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచామనుకోండి మనకు ఆరిన తర్వాత గట్టిగా అయిపోయిద్ది అనమాట. సో ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా బెల్లం వాటర్ అందులో వేసేసుకోవాలి మొత్తం. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ బెల్లం అంతా ఈ పాయసంలో కలిసిపోయేలాగా మొత్తం బాగా కలుపుకోండి. ఇంకా మనం బెల్లం వేసాక ఎటువంటి స్టవ్ మీద పెట్టక్కర్లేదండి. మళ్ళీ స్టవ్ మీద పెడితే మనకు విరిగిపోయిద్ది అనమాట. ఇక బెల్లం వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోయిద్ది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఉండ్రాండ్ల పాయసం రెడీ అయిపోయిందండి. ఉండ్రాండ్లు పాల తాలికలు 2 కలిపి నేను ఇక్కడ పాయసం చేశాను. మీకు ఉండ్రాన్లు వద్దు అనుకుంటే అన్ని తాలికలతో చేసుకోవచ్చు, లేదంటే అంతా ఉండ్రాళ్ళతో అయినా చేసుకోవచ్చండి. అంతేనండి. ఒక్క బియ్యపిండితోటి పొడి బియ్యపిండితోటి 4 రకాల ప్రసాదాలు వినాయకుడికి రెడీ అయిపోయినాయి. మోదుకలు, జిల్లేడికాయలు, తీపి ఉండ్రాన్లు, ఇంకా అలాగే ఉండ్రాన్ల పాయసం. అంతేనండి. సింపుల్గా చిటికలో మార్నింగ్ పూట హడావుడి లేకుండా చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. మనం ఉదయాన్నే హడావుడి లేకుండా ఇలా చేసేసుకుంటే రెడీ అయిపోద్ది. విఘ్నేశ్వరుడికి ఇష్టమైన 4 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.